మైదా, షుగరు, బెల్లం, ఎగ్స్, ఓవెన్ లేకుండా సాఫ్ట్‌గా ఇంటిల్లిపాదికి నచ్చేలా ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా ఇంట్లోనే ఈజీగా టేస్టీ అండ్ హెల్తీ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? కేక్‌లో స్వీట్ కోసం పంచదార, బెల్లంకి బదులు ఒక 20 ఖర్జూరాలను తీసుకొని ఇలా గింజ తీసేసి ఒక బౌల్‌లో వేసుకొని ఒక కప్పు పాలు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ పైన అడుగు దలసరిగా ఉన్న కుక్కర్‌లో ఒక బౌల్ సాల్ట్ వేసి ఇలా చిన్న స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. పాలల్లో నానిన ఖర్జూరం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లో వేసి తర్వాత ఇందులోనే అదే కప్పుతో ఒక అరకప్పు రాగి పిండి, ఇంకొక అరకప్పు గోధుమ పిండి వేసి చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, అర స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ ఉంటే 2 స్పూన్ల కోకో పౌడరు, అరకప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసి ఇలా అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కేక్ టిన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి గోధుమ పిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసి రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని వేసేసి పైన ఎంతో బలాన్నిచ్చే కట్ చేసుకున్న డ్రై నట్స్‌ని వేసేసి ఒక్కసారి బౌల్‌ని లోపల ఎయిర్ గ్యాప్స్ అన్నీ లేకుండా ఇలా ట్యాప్ చేసేసి ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లో పెట్టి పైన బరువైన మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి 40-50 నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టూత్ పిక్ గుచ్చితే కేక్ ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే హెల్తీ అండ్ టేస్టీ కేక్ రెడీ అయిపోతుంది. న్యూ ఇయర్ నుండి చాలామంది ఫిట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా! ఇలా న్యూ ఇయర్‌కి హెల్తీ ఫుడ్‌ని మనం ప్లాన్ చేసుకొని మన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మన ఇంట్లో వాళ్ళ హెల్త్‌కి ఎంతో మంచిది. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్‌లో బోలెడున్నాయి. ఒక్కసారి రెసిపీస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.